హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ వర్షం. వెల్కమ్ టు టెక్పిక్ స్టూడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఫోటోషాప్ లో మనం ఒక నార్మల్ ఫోటోకి కార్టూన్ ఎఫెక్ట్ ఎలా అప్లై చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. సో ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి, ఎందుకంటే యూజువల్ గా మనకి దీన్ని క్రియేట్ చేయడానికి ఒక 5 to 10 minutes అయితే టైం పడుతుంది. బట్ నేను వీడియో ఎండింగ్ వరకు మీరు చూస్తే మీకు సింగిల్ క్లిక్ లో దీన్ని ఎలా క్రియేట్ చేయాలనే దాని గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అండ్ అలాగే మన ఛానల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ ఫైల్ అయితే షేర్ చేస్తాను. మీరు కూడా సింగిల్ క్లిక్ లో ఆ ప్రాజెక్ట్ లోకి మీ ఫోటోస్ ఇన్సర్ట్ చేయడం ద్వారా మీ ఇమేజ్ ని కూడా కార్టూన్ ఎఫెక్ట్స్ అయితే మీరు అప్లై చేయొచ్చు. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఒక న్యూ డాక్యుమెంట్ అయితే తీసుకొని దీనికి విడ్త్ 2200 పిక్సెల్స్, హైట్ 1600 పిక్సెల్స్, ఇంకా రెజల్యూషన్ 300 అయితే తీసుకోండి. అండ్ డాక్యుమెంట్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఫైల్లోకి వెళ్తే మీకు ఇక్కడ ప్లేస్ ఎంబెడెడ్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి మీరు ఏ ఇమేజ్ని అయితే కార్టూన్గా చేంజ్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఇమేజ్ని మీరు మీకు నచ్చిన టూల్తో అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మనం దీన్ని కట్ చేయాలన్నమాట. ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి లేయర్ మాస్క్ అప్లై చేయండి. అండ్ తర్వాత మీరు రైట్ మౌస్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ నుంచి రాస్టరైజ్ లేయర్ అయితే చేంజ్ చేయండి. తర్వాత దీన్ని మీరు అప్లై మాస్క్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీనికి మీరు అప్లై లేయర్ మాస్క్ అయితే అప్లై చేయండి. ఇప్పుడు లాసో టూల్ తీసుకొని ఈ ఇమేజ్ లో మీరు దీని హెడ్ ని అయితే మీరు సపరేట్ గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ రకంగా మీరు నెక్ తో కలిపి ఈ హెడ్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని డూప్లికేట్ చేయండి. సో దానికోసం మీరు కంట్రోల్ షార్ట్ కట్ ప్రెస్ చేస్తే మీకు డూప్లికేట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు మెయిన్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం సైజ్ అయితే తగ్గించండి. అండ్ అలాగే మీరు హెడ్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం సైజ్ ని ఇంక్రీజ్ చేయండి. సో దీన్ని మీరు సెంటర్ లో కరెక్ట్ గా సెట్ చేసుకున్న తర్వాత మీకు ఫిల్టర్ లోకి వెళ్తే లిక్విఫై అనే ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని కొంచెం జూమ్ చేసుకోండి. సో జూమ్ చేసుకున్న తర్వాత మీకు నెక్ ఇక్కడ స్ట్రైట్గా కనిపిస్తుంది కదా. సో దీన్ని మీరు కొంచెం మనం బాడీ ఇమేజ్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా కొంచెం మీరు సైజ్ని అయితే తగ్గించాల్సి ఉంటుంది. సో లిక్విఫైలో మీరు పైన టూల్ సెలెక్ట్ చేసుకుని ఈ రకంగా మీరు నెక్ని పైనుంచి కింద వరకు ఇలా క్రాస్గా వచ్చేలాగా తగ్గించుకోండి. ఈ రకంగా మీరు లిక్విఫై టూల్తో సెలెక్ట్ చేసుకొని ఓకే మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు హెడ్ లేయర్ని సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా దానికి ప్లేస్ చేసుకొని ఇక్కడ మనకి ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉందో నెక్ పార్ట్ అదంతా కూడా మీరు ఎరేజర్ టూల్ తీసుకొని దాంతో మీకు ఎక్స్ట్రా అనిపించిన పార్ట్ అంతా కూడా ఎరేజ్ చేయండి. సో మీరు బ్రష్ సైజ్ని అయితే తగ్గించుకోండి. అలాగే మీరు హార్డ్నెస్ ఎంత కావాలి ఏంటనేది కూడా మీరు కరెక్ట్గా సెట్ చేసుకొని మీకు ఎక్స్ట్రాగా కనిపించే పార్ట్ని మీరు రిమూవ్ చేయండి. సో ఈ రకంగా సెట్ చేసిన తర్వాత మీరు ఒక సాలిడ్ కలర్ లేయర్ అయితే తీసుకోండి. సో ఇప్పుడు మీకు నచ్చిన కలర్ని అయితే మీరు ఇక్కడ నుంచి సెట్ చేయండి. సో దీన్ని మనం బ్యాక్గ్రౌండ్ కోసం అయితే యూజ్ చేస్తున్నాం. సో మీరు ఫస్టే మీకు కావాల్సిన కలర్ని అయితే ఇక్కడ నుంచి పిక్ చేసుకోండి. అండ్ దీని పొజిషన్ మీరు బ్యాక్వర్డ్కి అయితే తీసుకురండి. సో ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ గా ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ మీద మనం సెట్ చేసుకున్న ఇమేజ్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు దీన్ని కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్స్ లోకి అయితే చేయండి. సో ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ అలాగే హెడ్ అండ్ బాడీ అన్ని కలిపి మనకి ఒక లేయర్ కింద అయితే చేంజ్ అయ్యాయి. ఇప్పుడు మీరు మళ్ళీ ఫిల్టర్ లోకి వచ్చి ఇక్కడ లిక్విఫై అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈసారి మనం ఈ ఇమేజ్ లో ఉన్న ఐస్, నోస్ వీటన్నిటిని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. దానికోసం మీరు ఇక్కడ ఫేస్ అవేర్ లిక్విఫై అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఐస్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఐస్ సైజ్ని అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ అన్ని 100 అయితే ఎంటర్ చేస్తున్నాను. మీరు సేమ్ సెట్టింగ్స్ ఫాలో అవ్వాలనుకుంటే సేమ్ ఎంటర్ చేయొచ్చు, లేదంటే మీరు వీటిని మీకు నచ్చినట్టుగా సెట్ చేసుకోవచ్చు. ఐస్ని మనం సెట్ చేసిన తర్వాత నోస్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నోస్ హైట్ అలాగే నోస్ విడ్త్ని కూడా మీరు 100 అయితే ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ మౌత్ ని సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ స్మైల్ అనే దాన్ని వదిలేయండి. మీరు స్మైల్ అయితే మనకు అవసరం లేదు. సో మీ ఇమేజ్ కి అవసరం అనుకుంటే మీరు స్మైల్ ని కూడా చేంజ్ చేయొచ్చు. అప్పర్ లిప్ లేదంటే లోయర్ లిప్ ఏదన్నా మీరు దీన్ని అయితే ఈ రకంగా చేయొచ్చు. లేదంటే మీరు రెండు కావాలంటే రెండింటిని కూడా సైజ్ అయితే ఇక్కడ నుంచి చేంజ్ చేయండి. అండ్ ఫైనల్ గా ఫేస్ షేప్ ఉంది కదా, సో దీన్ని మీరు ఫోర్ హెడ్ అలాగే చిన్న హైట్, జా లైన్ వీటన్నిటిని కూడా నేను ఏవైతే వాల్యూస్ ఎంటర్ చేస్తున్నానో వాటన్నిటిని కూడా యాజ్ ఇట్ ఈజ్ ఎంటర్ చేయండి. లేదంటే మీరు కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. సో నేను ఫోర్ హెడ్ అయితే ఇక్కడ -50 ఎంటర్ చేశాను. అండ్ అలాగే చిన్న హైట్ నేను -15 ఎంటర్ చేశాను. ఇంకా జా లైన్ -80, ఇంకా ఫేస్ విడ్త్ వచ్చి నేను 10 అయితే ఎంటర్ చేశాను. సో ఈ రకంగా మీరు చెక్ చేసుకోండి, మీకు ఏది పర్ఫెక్ట్గా అనిపిస్తుందో చూసుకొని అంతా సెట్ చేసిన తర్వాత ఓకే పైన క్లిక్ చేయండి. సో ఈ రకంగా చేసిన తర్వాత మీరు ఇక్కడ కనిపిస్తున్న లేయర్లోకి వచ్చి దీన్ని డూప్లికేట్ అయితే చేయండి. 2 times మీరు Ctrl J ప్రెస్ చేస్తే మీకు లేయర్స్ అయితే డూప్లికేట్ అవుతాయి. సో మీరు 2 times లేయర్స్ని డూప్లికేట్ చేసిన తర్వాత మీకు బాటంలో ఉన్న లేయర్కి మీరు ఎఫెక్ట్ అని, ఇంకా మిడిల్లో ఉన్న లేయర్కి మీరు డీటెయిల్స్ అని, ఇంకా పైన ఉన్న లేయర్కి మీరు స్కిన్ అని నేమ్స్ అయితే రీనేమ్ చేయండి. సో మీకు ఇక్కడ నేమ్ కనిపిస్తుంది కదా, వాటి మీద మీరు డబుల్ క్లిక్ చేస్తే మీకు సరిపోతుంది. అండ్ పైన 2 లేయర్స్ని కూడా మీరు హైడ్ చేయండి. ఓన్లీ మనం ఎఫెక్ట్ అనే లేయర్ మాత్రమే అన్హైడ్ చేసి ఉంచాం. ఇప్పుడు ఎఫెక్ట్ అనే లేయర్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఫిల్టర్లోకి వెళ్ళి ఇక్కడ మీకు షార్పెన్ అనే దాంట్లోకి వెళ్తే మీకు ఇక్కడ స్మార్ట్ షార్పెన్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో
సో మీకు కొంచెం షార్ప్గా అయితే మీ ఇమేజ్ అనేది ఇక్కడ చేంజ్ అవుతుంది. ఇక్కడ మీరు సెట్టింగ్స్ చూడండి, అమౌంట్ 200, రేడియస్ 1.5 అండ్ రెడ్యూస్ నాయిస్లో మీరు 0 అయితే ఎంటర్ చేసి ఓకే పైన క్లిక్ చేయండి. డీటెయిల్స్ అనేవి కొంచెం ముందు మీద ఇప్పుడు కొంచెం షార్ప్గా అయితే కనిపిస్తాయి. అలాగే మీరు ఇక్కడ ఈ యారో మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అన్ని కూడా ఫిల్టర్స్ అయితే కనిపిస్తుంటాయి. ఎందుకంటే మనం లేయర్గా కాకుండా స్మార్ట్ ఆబ్జెక్ట్లో వర్క్ చేస్తున్నాం కాబట్టి మీరు అప్లై చేసిన ఫిల్టర్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తుంటాయి. వీటిని మీరు తర్వాత కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫిల్టర్లోకి వచ్చి మీరు స్టైలేజ్ మీద క్లిక్ చేసి మీరు ఆయిల్ పెయింట్ అనే ఎఫెక్ట్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఏవైతే సైజెస్ మీకు చూపిస్తున్నానో సేమ్ ఆ సైజ్ అయితే ఎంటర్ చేయండి. మీరు స్టైలైజేషన్ 5.0, క్లీన్లీనెస్ 3.0, ఇంకా స్కేల్ 0.1, మీకు బ్రిజిల్ డీటెయిల్ 0.0. సో వీటిని అయితే ఎంటర్ చేసి ఓకే పైన క్లిక్ చేయండి. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనకి ఆయిల్ పెయింట్ ఎఫెక్ట్ అయితే ఇక్కడ దీనికి అప్లై అయింది. అండ్ ఇప్పుడు మళ్ళీ మీరు ఫిల్టర్లోకి వచ్చి ఇక్కడ ఫిల్టర్ గ్యాలరీ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని మీకు ఇక్కడ పోస్టర్ ఎడ్జెస్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు ఎడ్జెస్ థిక్నెస్ 0, అలాగే ఎడ్జెస్ ఇంటెన్సిటీ 0, ఇంకా పోస్టరైజేషన్లో 2 అయితే ఎంటర్ చేయండి. సో మీరు ఇక్కడ డీటెయిల్స్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు, మీకు పోస్టర్ ఎడ్జెస్ అయితే క్లియర్గా తెలుస్తుంటాయి. అండ్ తర్వాత మీరు ఫిల్టర్లో బ్లర్లోకి వచ్చి ఇక్కడ సర్ఫేస్ బ్లర్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని రేడియస్ 15, ఇంకా థ్రెషోల్డ్ మీరు 7 అయితే ఎంటర్ చేసి ఓకే పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు ఫిల్టర్లోకి వెళ్ళి ఇక్కడ స్టైలైజ్ అని ఉంటుంది, దీంట్లోకి వచ్చి మీరు మళ్ళీ ఆయిల్ పెయింట్ సెలెక్ట్ చేసుకోండి. సో ఈసారి కూడా మీరు సేమ్ సెట్టింగ్స్ అయితే ఉంచండి, మళ్ళీ ఓకే పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మళ్ళీ మనం ఫిల్టర్లోకి వెళ్తే ఇక్కడ షార్పెన్ అని ఉంటుంది, దీంట్లో మీకు అన్షార్ప్ మాస్క్ అని అయితే మీరు క్లిక్ చేయండి. ఇక్కడ మీరు అమౌంట్ 140, రేడియస్ 5, ఇంకా థ్రెషోల్డ్ 2 అయితే సెలెక్ట్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేయండి. సో ఎఫెక్ట్ లేయర్కి మనం అప్లై చేసిన ఫిల్టర్స్ని అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది మనకి ఒరిజినల్ ఇమేజ్ అండ్ ఇది మనం అప్లై చేసిన ఫిల్టర్స్ ఇవన్నీ కూడా. సో మీరు డిఫరెన్స్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడైతే మనం ఎఫెక్ట్ లేయర్కి అప్లై చేసిన ఫిల్టర్స్ అయితే అప్లై చేసాం. ఇప్పుడైతే మనం ఈ డీటెయిల్స్ లేయర్ని అయితే మీరు అన్హైడ్ చేయండి. ఇప్పుడు మనకి యాజ్ ఇట్ ఈజ్ ఒరిజినల్ ఇమేజ్ ఎలా ఉండదో అలా అయితే కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఫిల్టర్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఫిల్టర్ గ్యాలరీ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సేమ్ మనం పోస్టర్ ఎడ్జెస్ ముందు అప్లై చేసినట్టుగా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎడ్జ్ థిక్నెస్ 4, ఎడ్జ్ ఇంటెన్సిటీ 4, ఇంకా పోస్టరైజేషన్ 6 అయితే తీసుకొని ఓకే పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మళ్ళీ మీరు ఫిల్టర్లోకి వస్తే ఇక్కడ మీకు స్టైలైజ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీంట్లో మీరు ఆయిల్ పెయింట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు స్టైలైజేషన్ 10 తీసుకొని మిగతా ఏవి సెట్టింగ్స్ అయితే చేంజ్ చేయొద్దు. సో ఇప్పుడు మనకి అవుట్లైన్స్ అయితే కనిపిస్తున్నాయి, మనం ముందు తీసుకున్న దాంట్లో ఈసారి మనకి అవుట్లైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మీరు దీన్ని ఇక్కడ బ్లెండ్ మోడ్లోకి వచ్చి మీరు ఓవర్లే అయితే తీసుకోండి. అలాగే ఒపాసిటీ మీరు 100 నుంచి దీన్ని కొంచెం తగ్గించండి, 30 లేదంటే 40, 50 ఆ రకంగా అయితే తీసుకోండి. సో నేనైతే ఇక్కడ 30 సెలెక్ట్ చేసుకున్నాను. సో దీనివల్ల ఏంటంటే మనకి అవుట్లైన్స్ అనేది కొంచెం క్లియర్గా కనిపిస్తుంటాయి. ఇప్పుడు డీటెయిల్స్ లేయర్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని మీరు డూప్లికేట్ అయితే చేయాలి. సో డూప్లికేట్ చేసిన లేయర్ని మీరు ఇక్కడ బ్లెండ్ మోడ్స్లో ఓవర్లే నుంచి మీరు పిన్ లైట్లోకి అయితే చేంజ్ చేయాలి. సో చేంజ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఫిల్టర్ గ్యాలరీ మీద డబుల్ క్లిక్ చేస్తే ఇవి మళ్ళీ మీకు ఓపెన్ అవుతాయి, వీటిని మీరు మళ్ళీ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎడ్జ్ థిక్నెస్ 6, ఇంకా ఎడ్జ్ ఇంటెన్సిటీ 7, ఇంకా పోస్టరైజేషన్ అయితే మనం 6 అయితే ఉంచి ఓకే మీద అయితే క్లిక్ చేయాలి. సో ఇప్పుడు డూప్లికేట్ తీసుకున్న లేయర్లు మనం ఫిల్టర్లో చేంజ్ చేసిన తర్వాత దీన్ని ఒపాసిటీని అయితే నేను చేంజ్ చేస్తున్నాను. సో మనకి ప్రజెంట్ 30లో ఉంది కదా, దీన్ని మనం 50 లేదంటే 40 మనకు నచ్చినట్టుగా అయితే దీన్ని మనం తీసుకోవచ్చు. సో ఇదంతా కూడా మనకి దీని అవుట్లైన్స్ని కొంచెం హైలైట్ చేయడానికి అయితే మనకి హెల్ప్ అవుతుంది. సో నేనైతే 40 అయితే తీసుకున్నాను ఒపాసిటీ దీనికి. తీసుకున్న తర్వాత దీన్ని మీరు రీనేమ్ అయితే చేయండి అవుట్లైన్ అని. సో ఇప్పుడు పైన కనిపిస్తున్న స్కిన్ అనే లేయర్ని సెలెక్ట్ చేసుకుని దీన్ని కూడా మనం అన్హైడ్ అయితే చేద్దాం. అండ్ ఇక్కడ ఫిల్టర్లోకి వెళ్తే మనకి ఇక్కడ అదర్ అనే ఆప్షన్ ఉంటుంది, దీంట్లో మీరు హైపాస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు రేడియస్ 1.5 తీసుకుని ఓకే పైన క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ బ్లెండ్ మోడ్లోకి వస్తే మీకు ఓవర్లే అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మొత్తం ఈ 4 లేయర్స్ని మీరు సెలెక్ట్ చేసుకొని దీని కింద మనకి గ్రూప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీంట్లోకి తీసుకొచ్చి మీరు ఒక గ్రూప్గా అయితే క్రియేట్ చేయండి. ఈ గ్రూప్ మీకు నచ్చిన నేమ్ ఏదైనా మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. సో నేను కార్టూన్ ఎఫెక్ట్ అని అయితే దీనికి నేమ్ ఎంటర్ చేశాను. సో మనకి ఓవరాల్గా దీని ఎఫెక్ట్ అయితే కంప్లీట్గా అప్లై చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మీరు దీన్ని ఇంకా అడ్జస్ట్మెంట్ ఏమైనా చేయాలంటే మీరు అడ్జస్ట్మెంట్ లేయర్లోకి తీసుకెళ్ళి ఇక్కడ మీరు లెవెల్స్ కానీ లేదంటే కలర్స్ కానీ ఇంకా హ్యూ అండ్ సాచురేషన్ కానీ దేన్నైనా సరే మీరు ఇక్కడ అడ్జస్ట్మెంట్ లేయర్ ద్వారా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకొని మీరు ఈ రకంగా చేయడం వల్ల మీరు కింద కార్టూన్ ఎఫెక్ట్ అనే గ్రూప్ ఉంది కదా, దీంట్లో ఉండే లేయర్స్కి ఏ రకమైన ఎఫెక్ట్ అనేది కూడా జరగదు. సో మీకు అవసరమైతే ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ యూజ్ చేసి మీరు కలర్ కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి
ఒక ఇమేజ్ని మనం కార్టూన్ ఇమేజ్కి అయితే చేయడం. సో ఇప్పుడు మనం దీన్ని సింపుల్గా వేరే ఏదైనా ఇమేజ్ తీసుకొని ఇంత సెట్టింగ్స్ చేయకుండా సింపుల్గా ఇదే సెట్టింగ్స్ని మనం వేరే ఇమేజ్కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. సో ఇక్కడ మీకు కార్టూన్ ఎఫెక్ట్ అనే ఫోల్డర్ ఉంది కదా, ఈ గ్రూప్ని అయితే మీరు ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఎఫెక్ట్ అని ఉంది కదా, దీని మీద డబుల్ క్లిక్ చేస్తే మీరు ముందు పెట్టిన ఇమేజ్ అనేవి మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ముందు చేసిన కలర్ కాకుండా ఇక్కడ నుంచి మీకు ఏదైనా నచ్చిన వేరే కలర్ ఏదైనా పిక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి నేను ఒక కలర్ అయితే పిక్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఫైల్లోకి వెళ్ళి సేమ్ మనం ముందు చేసినట్టుగానే ప్లేస్ ఎంబెడెడ్లోకి వెళ్ళి మనం వేరే ఇమేజ్ని అయితే తీసుకుందాం. సో మీరు ఇమేజ్ తీసుకున్న తర్వాత మనం ముందు సెలెక్ట్ చేసుకున్నట్టుగానే ఏదైనా ఒక టూల్తో ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని సో బ్యాక్గ్రౌండ్ నుంచి మనం సపరేట్ అయితే చేయాలి. సో సపరేట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ లేయర్ మాస్క్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు లాసో టూల్ కానీ లేదంటే వేరే టూల్తో దీని హెడ్ని అయితే మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ మీరు ఈ ప్రాసెస్ ఒక్కటే చేయాలి, ఇంకా మిగతావన్నీ సెట్టింగ్స్ అయితే మీరు దీనికి అప్లై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఇక్కడ లాసో టూల్ తీసుకోవడం, హెడ్ని సపరేట్ చేయడం, అండ్ దీనికి మనం ఇప్పుడు లిక్విఫైలోకి వెళ్ళి దీన్ని లిక్విఫై చేయాలి. సో మనం ముందు చేసినట్టుగా దీని హెడ్ సైజ్ అలాగే నెక్ సైజ్ ఇదంతా కూడా మనం ఇక్కడ నుంచి అయితే మనం సెట్ చేసుకోవాలి. సో దీన్ని కొంచెం కేర్ఫుల్గా చేయండి. మీకు ఈ పార్ట్ అనేది మెయిన్గా మీరు ఎంత నీట్గా చేస్తే మీకు దీని అవుట్పుట్ అంతా క్లియర్గా నీట్గా ఉంటుంది. సో ఈ రకంగా చేసిన తర్వాత దీని నెక్ పార్ట్ అయితే అరేంజ్ చేయండి. సో ఇప్పుడు మీరు బాడీని అయితే సైజ్ తగ్గించి అండ్ దీని హెడ్ పార్ట్ని అయితే మీరు సైజ్ని అయితే ఇంక్రీజ్ చేయండి. సో మీకు పర్ఫెక్ట్గా సెట్ అయిన తర్వాత మీరు దీని నెక్ పార్ట్ని అయితే దానికి కరెక్ట్గా సెట్ అయ్యేలాగా ఎరేజర్ టూల్ తీసుకొని ఎరేజ్ చేయండి. సో మీకు ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ మీకు అంత అట్రాక్టివ్గా లేకపోతే మీరు దీని కలర్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో నేనైతే రెడ్ కలర్ అయితే పిక్ చేసుకున్నాను. సో ఇప్పుడు మీరు ఇంకా చేయాల్సింది అయితే ఏం లేదు, జస్ట్ మీకు ఇక్కడ ఈ డాక్యుమెంట్ని మీరు క్లోజ్ చేయడమే. జస్ట్ ఇది ఒక్కటే మీరు చేయాల్సిన సింగిల్ క్లిక్ అయితే. సో మీరు ఇమేజ్ ఇన్సర్ట్ చేసుకొని మీరు దాని బ్యాక్గ్రౌండ్ నుంచి సపరేట్ చేయడం, లిక్విఫై టూల్ ద్వారా దీని నెక్ పార్ట్ని అడ్జస్ట్ చేయడం అండ్ ఎక్స్ట్రా పార్ట్ని రిమూవ్ చేయడం, అంతే. సో ఇంతవరకు చేసిన తర్వాత మీరు ఈ డాక్యుమెంట్ని క్లోజ్ చేస్తే మీకు సరిపోతుంది. బట్ మీరు క్లోజ్ చేసినప్పుడు ఎస్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకుంటే మనం ముందు ఏదైతే ఎఫెక్ట్స్ అప్లై చేసామో ఆ ఫిల్టర్స్ అన్నీ కూడా మీకు ఈ ఇమేజ్ కూడా అప్లై అయిపోతాయి. సో చూసారు కదా, ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఫిల్టర్ గ్యాలరీస్లోంచి మనం అప్లై చేసిన సెట్టింగ్స్ ఏవైనా సరే మీరు దీనికి చేంజ్ చేసుకోవచ్చు. మీకు కొంచెం ఒపాసిటీ చేంజ్ చేసుకోవడం, ఇంకా లిక్విఫై కానీ ఆయిల్ పెయింట్ ఎఫెక్ట్, వీటన్నిటిని కూడా వాటి వాల్యూస్ మీరు ఇక్కడ నుంచి వీటి మీద డబుల్ క్లిక్ చేయడం ద్వారా వీటన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు ఈ ఫైల్ అయితే నేను మన ఛానల్లో మెంబర్స్కి అయితే కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను. సో మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని జస్ట్ మీరు ఇక్కడ వరకు జస్ట్ ఫోటో కట్ చేసుకొని లిక్విఫై ఎఫెక్ట్ అప్లై చేసే వరకు చేసుకొని మీ ఇమేజ్ని ఇన్సర్ట్ చేసుకోవడం ద్వారా ఇదే ఎఫెక్ట్ మీ ఫొటోస్ అన్నిటికీ కూడా మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ ఇంకా మీకు కావాలనుకుంటే మన ఛానల్కి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. నేను కొంచెం ఫాస్ట్గానే ఇటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్ ఇంకా మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.